మేము ఎవరము ఏ లైన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తెలంగాణకి ఒక స్వభావం ఉంటుందండి. తప్పు చేసినప్పుడు తల వంచుతుంది, తగ్గి ఉంటుంది. కానీ తప్పు చేయనప్పుడు వాడు మనోడా అవతలోడా అని చూడడు, అందరూ ఒక తాటి మీదకి వస్తాం. సో ఇవాళ కేవీఆర్ తప్పు చేయలేదని బలంగా విశ్వసిస్తున్నాం వీడు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా. కేవీ రెడ్డి తప్పు చేయలేదు, మనోడు తప్పు మాట్లాడలేదు అని ఆ పోలీసులు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్, ఆ మాట్లాడినటువంటి వీడియో రెండు టాలీ చేసినప్పుడు అక్కడనే తేలిపోయింది. తప్పు చేసిందా, తప్పు జరిగిందా, తప్పు జరగలేదా, తప్పు కేవీ రెడ్డి చేసిందా, తప్పు బొబ్బిలి పోలీసులు చేసిర్రా, ఏపీ కూటమి ప్రభుత్వం చేసిందా అని చెప్పేసి. సో అందుకనే ఇవాళ తెలంగాణ జర్నలిస్ట్ సమాజం మొత్తం ఇవాళ వచ్చి మేము ఏకతాటి మీద నిలబడ్డాం. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా కూడా హాస్యాస్పదం అనిపిస్తూ ఉంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది, తెలంగాణలో అనుముల వారి రాజ్యాంగం అమలవుతూ ఉన్నది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దాన్ని అపహాస్యం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ఆల్టర్నేట్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాలలో. ఇది కదా మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది, దీని గురించి కదా మనం మాట్లాడాల్సింది. అనని పదాన్ని అన్నట్టు ఫ్యాబ్రికేట్ చేసుకొని మీరే ఎర్రి బుక్కును ఎర్రి ఇంకేదో పెట్టుకొని తీసుకొచ్చి ఇక తెలంగాణ సమాజం ఏమన్నా అమాయకులు అనుకున్నారా, లేకపోతే ఏం తెలియదు అనుకున్నారా? ఆడనే తెలిసేసారు కదా మా మిత్రులందరూ వీడియో చూపించి మరి ఇలా సోషల్ మీడియాలో పెడితే తిట్టని తిడుతూ ఉన్నారు.